ఆది కాండము 16వ అధ్యాయము 7 నుంచి 13 వరకు ఎవరైనా గాని తెలుగులో చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యందు అనగా శూరు మార్గములో ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందుకు అది ఓకే. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. చాలమ్మా.